హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్హెచ్ఎస్ నుంచి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నట్టుగా అఫీషియల్గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉందా, సో మీ పొజిషన్ ఎక్కడ ఉంది, మీ కేటగిరీ ఉందా, అండ్ మీకు ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి అనేది చెక్ చేసుకోవచ్చు. సో మనకు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్తో పాటు నాట్ ఎలిజిబిలిటీ లిస్ట్ ఇచ్చారు. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అప్లికేషన్ సబ్మిషన్ చేయని వాళ్ళ లిస్ట్ ఇచ్చారు. అండ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో అప్లికేషన్ చేసుకొని పదే 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 రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ ఎవరికైతే వచ్చిందో సో వాళ్ళకి సంబంధించి మళ్ళీ ఇచ్చారు. నిజానికి ఇది స్టూడెంట్ తప్పు కాదు. సో నేను ఒక్కొక్కరిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ పొజిషన్ ఎలా చెక్ చేసుకోవాలని చెప్తాను. లిస్ట్లో నేమ్ లేకపోతే ఏం చేయాలని చెప్తాను. ఒకవేళ లిస్ట్లో నేమ్ ఉంటే ఎలా గ్రీవెన్స్ పెట్టుకోవాలని చెప్తాను. అండ్ ఎవరైతే స్టూడెంట్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పెండింగ్ అని ఉందో సో వాళ్ళు ఏం చేయాలనేది కూడా ఈ పర్టికులర్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకు చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఉంటుంది, జాయిన్ అవ్వండి. వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది, జాయిన్ అవ్వండి. ఏదైనా క్విక్ అప్డేట్ ఉంటే నేను అక్కడ పోస్ట్ చేస్తాను. సో మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళగానే ఇక్కడ ఫస్ట్ లిస్ట్ ఉంటుంది, ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ ద అప్లైడ్ క్యాండిడేట్. ఎవరికైతే స్టూడెంట్స్ అప్లికేషన్ చేశారో వాళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిందో ఆ స్టూడెంట్కి సంబంధించిన లిస్ట్ అనమాట, వెరిఫికేషన్ లిస్ట్. ఓకేనా, దాదాపుగా 472 పేజెస్తో ఉంది. సో మనకు వచ్చేసరికి స్టూడెంట్స్ ప్రజెంట్ ఎలిజిబుల్ అయిన స్టూడెంట్స్ 13,488 స్టూడెంట్స్. ఎవరైతే మెంటర్షిప్ స్టూడెంట్స్ ఉన్నారో విజన్ అప్డేట్ లాగిన్ ఉంటుంది కదా, అందులో నుంచి చెక్ చేసుకోవచ్చు. మనకు ప్రీవియస్ లిస్ట్కి ఈ లిస్ట్కి చాలా చేంజెస్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఈ లిస్ట్ కొంచెం నీట్గా ఎక్కడా కూడా మనకు ఏయు ఎస్యు అని మెన్షన్ చేశారు. ఇంతకుముందు ఎస్వి రీజన్, ఏయు రీజన్ అని చాలా మంది స్టూడెంట్స్ సంబంధించిన డేటా అనేది మిస్ చేయడం జరిగింది. సో ఈ లిస్ట్లో మీరు ఒకవేళ పీడిఎఫ్ నుంచి సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ సెర్చ్ చేసి మీ నేమ్ ఉందా లేదా అని చెక్ చేయండి. ఫస్ట్ పాయింట్. ఓకే, ఇక్కడ ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్. ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ కూడా వస్తుంది. సో ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ఈ లిస్ట్లో మీ పేరు ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఈ లిస్ట్లో మీ పేరు ఉంది. సో మీ పేరున్న దగ్గర మీ రిజిస్ట్రేషన్ ఐడి, రోల్ నెంబర్, నీట్ ర్యాంక్, స్కోరు, నేమ్, జెండర్, కేటగిరీ, ఏరియా, ముస్లిం మైనారిటీ, ఆంగ్లో ఇండియన్, ఈడబ్ల్యూఎస్ ఇవన్నీ చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17 క్యాండిడేట్ ఉన్నాడు కదా, ఈ క్యాండిడేట్ సంబంధించిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, లోకల్ ఏరియా కరెక్ట్గా ఉందా, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా మిస్టేక్ అనిపించింది అనుకోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడైనా మిస్టేక్ అనిపించింది అనుకోండి, స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళండి. స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళగానే టికెట్ ఉంటుంది, రైజ్ టికెట్ ఉంటుంది. సో గ్రీవియన్స్ ఏంటి, ఇందులో ఏది మార్చుకోవాలనుకున్నారు, జెండర్ తప్పు వచ్చిందా, కేటగిరీ తప్పు వచ్చిందా, ఎస్వీఏ తప్పు వచ్చిందా, ఏరియా తప్పు వచ్చిందా, ముస్లిం మైనారిటీ లేదా, ఆంగ్లో ఇండియన్ లేదా, లేకపోతే ఈడబ్ల్యూఎస్ లేదా, లేదా నేమ్ తప్పు ఉందా. సో ఏది తప్పు ఉంది అనేది గ్రీవెన్స్. స్టూడెంట్ లాగిన్లోకి వెళ్ళిన తర్వాత గ్రీవెన్స్ లింక్ ఉంటుంది, టికెట్ రైజ్ లింక్ ఉంటుంది. ఈ టికెట్ రైజ్ లింక్ ఎవరికి వస్తుందంటే ఈ ప్రొవిజనల్ మెరిట్ పొజిషన్ ఆఫ్ అప్లైడ్ క్యాండిడేట్ లిస్ట్ లో ఉంటారు కదా, సో ఈ 13,000 స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మాత్రమే వస్తుంది. ఓకేనా, వీళ్ళకి మాత్రమే ఎనేబుల్ అవుతుంది. సో ఈ ఎనేబుల్ అయిన క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో 6th సెప్టెంబర్ 2024 2 PM లోపు, ఓకేనా, 2 PM లోపు మీకు ఏదైతే రాంగ్ ఉందో జెండర్, కేటగిరీ, లోకల్ ఏరియా, ఈడబ్ల్యూఎస్, మైనారిటీ దీంట్లో ఏదైతే మీకు మిస్టేక్ అనిపిస్తుందో ఆ మిస్టేక్ ని మీరు టికెట్ రేస్ చేసుకుంటే సో 6th సెప్టెంబర్ 2024 తర్వాత వచ్చే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఆ ఫైనల్ మెరిట్ పొజిషన్ లో మీ పేరు అనేది మార్చి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, సో నేను ఆల్రెడీ కట్ ఆఫ్ వీడియో చేశాను, కట్ ఆఫ్ చేశాను చెప్పాను కదా, సో ఆ కట్ ఆఫ్ ని మళ్ళీ తీసేసి సో ఈ మెరిట్ పొజిషన్ ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తా. ఓకేనా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తా. అది నెక్స్ట్ వీడియో చేయడానికి ట్రై చేస్తా. ఇందులో మీ యొక్క పేరు ఎక్కడ ఉందనేది చెక్ చేసుకోండి. ఇది ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. సో ఇప్పుడు మీరు చూసే లిస్ట్ ఏదైతే ఉందో ఈ లిస్ట్ దాదాపుగా 230 మెంబర్స్ ఇప్పటి వరకు పేమెంట్ చేశారు, అప్లికేషన్ ఫీస్ అనేవి పేమెంట్ చేశారు. కానీ వీళ్ళు ఇప్పటి వరకు డాక్యుమెంట్ అని అప్లోడ్ చేయలేదు అండ్ దాంతో పాటు అప్లికేషన్ ని సబ్మిట్ చేయలేదు. మరి ఇంత ఇర్రెస్పాన్సిబుల్ గా ఉండొద్దు. ఇందులో చూడండి 686 స్కోర్ ర్యాంకర్ ఉన్నారు, అంటే చాలా మంది స్కోర్ ర్యాంకర్స్ ఉన్నారు. మేబీ వీళ్ళందరూ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళి ఉండొచ్చు. అయినప్పటికీ కూడా ఓకేనా, అయినప్పటికీ కూడా సో వేరే వాళ్ళు ఎవరైనా స్టూడెంట్స్ ఉన్నట్లయితే సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేయడంలో పెద్ద పోయేదేం లేదు, ఎందుకంటే ఫీ పేమెంట్ చేశారు కదా. సో ఫీ పేమెంట్ చేశారు కాబట్టి డాక్యుమెంట్ అని అప్లోడ్ చేసేసి సబ్మిట్ చేయండి.
ఒకవేళ ఎలిజిబిలిటీ లిస్ట్ లో ఉంటే వెబ్ ఆప్షన్ పెట్టకుండా వదిలేయండి. సో దీనివల్ల ఏమవుతుందంటే యూనివర్సిటీ కానీ టెక్నికల్ టీమ్ కానీ ఇబ్బంది అవుతుంది, మిమ్మల్ని ఫిల్టరేషన్ చేసి బయటికి తీయడం అనేది చాలా ఇబ్బంది అవుతుంది. సో కాబట్టి మీరు పేమెంట్ చేశారు, అప్లికేషన్ ఫీజు పేమెంట్ చేశారు, కాబట్టి కన్ఫామ్ గా ఈ లిస్ట్ లో కనుక ఎవరైనా స్టూడెంట్స్ ఉండి ఈ 230 లిస్ట్ లో ఉండి పేమెంట్ చేసి మేము పేమెంట్ చేసాం కానీ సో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేదు అనుకున్న వాళ్ళు అప్లికేషన్ చేయండి. సో లేదండి మేము ఆల్రెడీ మాకు ఆల్ ఇండియా కోటాలో సీట్ వస్తుంది మేము చేయొద్దు అనుకుంటున్నామంటే అయినప్పటికీ కూడా సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేస్తే ఇన్ఎలిజిబులా నాట్ ఎలిజిబులా దాంట్లోకి వెళ్తారు. లేకపోతే మిమ్మల్ని అందరినీ సపరేట్ గా ఫిల్టర్ చేయడము, సో మీరు ఎక్కడో దగ్గర స్ట్రక్ అవ్వడము, ఇలాంటివి ఇబ్బందులు యూనివర్సిటీ ఫేస్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మీకు ఛాన్స్ ఎప్పటివరకు ఇచ్చారంటే 5th September 2024 5 PM లోపు ఇచ్చారు. ఆ లోపు మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేయండి. సో కొంతమంది మాకు అవసరం లేదు అనుకునే వాళ్ళు ఉంటుంటారు, అది మీ ఇష్టము. కానీ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో కొంతమంది తెలియక సబ్మిట్ చేయలేదో వాళ్ళు ఈ లిస్ట్ లో కనుక మీ పేరు ఉంటే మీరు సబ్మిట్ చేయండి. ఈ లిస్ట్ లో దాదాపుగా మనకు 17 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 17 మెంబర్స్ నాట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్. కంప్లీట్ గా వీళ్ళు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళు సంబంధించిన రిమార్క్స్ ఏంటంటే 10 years రెసిడెన్సీ ప్రూఫ్ ఏపీ నాన్ లోకల్ కోసం ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో వీళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఈ 17 స్టూడెంట్స్ అనే వాళ్ళు కంప్లీట్లీ రిజెక్టెడ్ క్యాండిడేట్స్. సో వీళ్ళు కూడా ఒకవేళ మీరు ప్రాపర్ గా 10 years రెసిడెన్సీ ప్రూఫ్ అనేది ప్రొవైడ్ చేయాలంటే 6/9/2024 లోపు 2 PM లోపు అవకాశం ఇచ్చారు. మీరు కూడా స్టూడెంట్ లాగిన్ లోకి వెళ్ళి రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ లో కానీ లేకపోతే గ్రీవెన్స్ సెల్ కానీ ఏదైతే ఉందో ఆ గ్రీవెన్స్ లోకి వెళ్ళి మీరు సబ్మిట్ చేయడానికి అవకాశం ఇచ్చారు. సో ఈ 17 మెంబర్స్ లో ఎవరైనా స్టూడెంట్స్ మళ్ళీ యాడ్ అవ్వాలనుకుంటే యాడ్ అవ్వచ్చు. నెక్స్ట్ లిస్ట్, ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లిస్ట్. ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళందరూ నిజానికి వీళ్ళ మిస్టేక్స్ కాదు. చాలా మంది రీఅప్లోడ్ చేసిన వాళ్ళు ఉన్నారు, మన మెంటర్షిప్ లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. సో మళ్ళీ ఎందుకు వస్తుంది లేదు, 1కి 2 సార్లు అప్లోడ్ చేశారు. ఇప్పుడు రీఅప్లోడ్ డాక్యుమెంట్ లోకి వెళ్తే నో డాటా ఫౌండ్ అని వస్తుంది. సో ఇది వీళ్ళు తప్పు కాదు. సో ఇందులో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 705 కూడా ఉన్నారు, 705 ఉన్నారు, 695. ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏమని ఇచ్చారంటే అప్లికేషన్ సబ్మిట్ అయింది, వెరిఫికేషన్ కంప్లీట్ అయింది, కానీ మేము కొన్ని పెండింగ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పంపమని చెప్పామో, మేము పదే రిక్వెస్ట్ చేసినప్పటికీ మీరు పంపలేదు అని వీళ్ళు అంటున్నారు. కానీ నిజానికి ఇందులో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 1కి 2 సార్లు కాదు 10 సార్లు రీఅప్లోడ్ డాక్యుమెంట్స్ అని అప్లోడ్ చేశారు. అప్లోడ్ చేసిన తర్వాత అక్కడ నో డాటా ఫౌండ్ అని ఇంకా క్లియర్ గా పాపప్ వచ్చేస్తా ఉంది, మళ్ళీ అప్లోడ్ చేయడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. సో ఈ లిస్ట్ లో ఉన్న క్యాండిడేట్స్ జెన్యూన్ గా ఈ క్యాండిడేట్స్ కి నిజానికి యూనివర్సిటీ వాళ్ళే సమాధానం చెప్పాలి. సో 367 మెంబర్స్ ఉన్నారు, ఓకేనా. సో ఈ 367 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో ఈ క్యాండిడేట్ 5th September 2024 5 PM లోపు కనుక మీ యొక్క డాక్యుమెంట్స్ అనేవి మీరు లాగిన్ లోకి వెళ్ళి రీఅప్లోడ్ అనే ఆప్షన్ లో అప్లోడ్ డాక్యుమెంట్ సెక్షన్ అనేది కనిపిస్తేనేమో డైరెక్ట్ రీఅప్లోడ్ చేయండి. లేదు రీఅప్లోడ్ సెక్షన్ కనిపిస్తుంది కానీ లాగిన్ అయిన తర్వాత నో డాటా ఫౌండ్ అని వస్తే ఇమ్మీడియట్ గా యూనివర్సిటీ వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. ఇది టెక్నికల్ ప్రాబ్లమ్ అయి ఉండొచ్చు, టెక్నికల్ గ్లిచ్ అయి ఉండొచ్చు, లేకపోతే సో వాళ్ళే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఆన్సర్ చెప్పడానికి ఎవరి దగ్గర ఆన్సర్ లేదు, ఈవెన్ నా దగ్గర కూడా ఆన్సర్ అనేది లేదు. సో ఈ స్టూడెంట్స్ ప్రాపర్ డాక్యుమెంట్స్ తోని 5th September 2024 5 PM లోపు కనుక అప్లికేషన్ మీరు సర్టిఫికేట్ సబ్మిట్ చేస్తేనే మిమ్మల్ని మెరిట్ లిస్ట్ లోకి యాడ్ చేయడం జరుగుతుంది. సో ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఈ స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ దీంట్లో ఉన్న 95% ఆఫ్ ద స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అందరూ కూడా మెరిట్ లిస్ట్ కి యాడ్ అవుతారు, ఫైనల్ మెరిట్ లిస్ట్ కి యాడ్ అవుతారు. సో కాబట్టి ఈ లిస్ట్లను అన్నింటినీ బేస్ చేసుకొని నేను మీకు కట్ ఆఫ్ చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. ప్రీవియస్ గా ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ వచ్చినప్పుడే ట్రై చేసా, సో ఎలా ఉంటుంది ఏంటి అనేది. సో కానీ అది పక్కన పెట్టేసి ప్రజెంట్ ఉన్న ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకొని ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ చెప్పడానికి ట్రై చేస్తాను. కాంపిటీషన్ అనేది చాలానే ఉంది. సో కాంపిటీషన్ అనేది ఎక్కడా కూడా తగ్గలేదు, అన్ని క్యాస్ట్లలో కాంపిటీషన్ అయితే ఉంది. ఏ క్యాస్ట్ లో కాంపిటీషన్ ఉంది, ఏ క్యాస్ట్ లో కాంపిటీషన్ తగ్గింది, అండ్ ఎవరికి ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు, ఎవరు సేఫ్ జోన్ లో ఉన్నారనేది సో నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. మీరు నాతో మాట్లాడాలి, సో నా మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ కి వాట్సాప్ లో కాంటాక్ట్ అవ్వండి. అక్కడ మీరు మెంటర్షిప్ లో జాయిన్ అవుతే నా పర్సనల్ నెంబర్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.